స్నేహం అనేది రెండు దేహాలలో ఉండే ఒకే ఆత్మ. ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. తినవలసిన వ్యక్తులు నలుగురుండి ముగ్గురికి సరిపడా భోజనం మాత్రమే ఉన్నప్పుడు ఎందుకో నాకీరోజు అస్సలు ఆకలి వేయడం లేదు అని చెప్పే వ్యక్తి అమ్మ. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి. మంచి వాళ్లతో స్నేహం చేస్తే నిన్ను వాళ్ళలోనే లెక్కిస్తారు. తల్లిదండ్రులను ప్రేమించలేని వారు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. మంచి మనిషి అన్ని జీవుల యొక్క స్నేహితుడు. ప్రతి స్నేహం వెనుక కొంత స్వీయ ఆసక్తి ఉంటుంది. స్వీయ ప్రయోజనాలు లేకుండా స్నేహం ఉండదు. మంచివారితో స్నేహం చేస్తే వికాసం పెంపొందుతుంది. చెడువారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది. స్నేహం చేయడానికి 1కి 10 సార్లు గమనించు. ఆ స్నేహాన్ని వదులుకోవలసి వస్తే 100 సార్లు ఆలోచించు. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని వెళ్ళగక్కే శత్రువు మేలు.